పిల్లలకు చెప్పాను, సంవత్సరం చదువు అంతా రేపు పరీక్ష అన్నాక పుస్తకం తీస్తే రాదు, మీరు పాస్ అవరు. మీరు పాస్ అవ్వాలంటే మీకు 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులు కష్టపడితే మీరు ఏమవుతారు? పాస్ అవుతారు. అందుకే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివేసుకోవాలి. తెలివైన పిల్లలు చేసే పని అది. బుద్ధిహీనులైన పిల్లలు ఏం చేస్తారు? 365 రోజులు ఆడుకుని గడిపేస్తారు. రేపు పరీక్ష అనగా మళ్ళీ ఇంపార్టెంట్లు అంట. ఏది ఇంపార్టెంట్? నీకు అసలు నీ బతుకు ఇంపార్టెంట్ నీకు తెలియలేదు. ఎవరికి తెలుసు అందులో ఏది ఇంపార్టెంటో? నీ పిచ్చి, నీ వెర్రి కాకపోతే గతంలో జరిగిపోయిన పేపర్లో 10 సంవత్సరాల పేపర్లు తెచ్చుకుని చూసుకుంటావా? వాళ్ళని తింగరోళ్ళు ఎట్టి నీకు అందులో క్వశ్చన్స్ ఇవ్వడానికి. నీకంటే తెలివైన వాళ్ళు కదా. ఎప్పుడు కూడా ఈజీ వే వెతుక్కోకూడదు. టఫ్ గా ఉన్న మార్గంలో వెళ్ళిపోతే మొత్తం ఈజీ అయిపోయింది మనకి. ఈజీ వే ఒక్కటే వెతుక్కుంటే ఆ తాడు తెగిపోయింది అనుకో, ఇంక నీకు ఇంకో తాడు దొరకదు. అదే 10 తాళ్ళు చుట్టబెట్టేసావు అనుకో, 2 తాళ్ళు తెగినా 8 తాళ్ళు ఉంటాయి. ఒక తాడే పట్టుకుని ఏలాడేవనుకో అసలు ఆ తాడే దొరకపోతే మహా కష్టం అయిపోద్ది. అందుకే ఇంపార్టెంట్ల జోలికి వెళ్ళే వాళ్ళు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు ఇంపార్టెంట్ల కోసం వెతక్కండి. అన్ని ఇంపార్టెంట్ అనుకోండి. ఎవ్రీడే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళేదే చదువుకోవడానికి, చిల్లరేసలు వేయడానికి కాదు. 365 రోజులు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? 365 రోజులు చదువుకోవడానికి. రేపు పరీక్ష అనగా ఈ రోజు చదువు మొదలు పెట్టడానికి కాదు కదా. ఒక్క రోజులో ఎవరు గొప్పోళ్ళు కాలేరు. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. చిన్న చిన్నగా పునాదులు వేయండి. చిన్న చిన్న పునాదులే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు నువ్వు పని మొదలు పెట్టు, కొన్నాళ్ల తర్వాత నువ్వు ఫలితాన్ని చూస్తావు. ఈ రోజు నువ్వు పని మొదలు పెట్టకుండా వెంటనే ఫలితాన్ని చూడాలనుకోవటం అవివేకం, అజ్ఞానం.